అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని పాపంపేట గ్రామం నందు ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు శుక్రవారం సాయంకాలం 4 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వైసీపీల మధ్య వర్గ పోరు వల్ల సామాన్యులు హత్యలు కాబడుతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో ఈ విధంగా హత్య రాజకీయాలు జరగకుండా చంద్రబాబు నాయుడు అధికారులను వెంటనే ఆదేశించి రాష్ట్రంలో ఎక్కడే కానీ హత్య రాజకీయాలు జరగకుండా చూడాలని చంద్రబాబు నాయుడును పాపంపేట గ్రామంలో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. టెర్రర్ ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 చిన్నపిల్లలు 3 ఒక మహిళ అంటే వాటి నేపథ్యం ఎలా ఉన్నా జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే భయభ్రాంతుల్ని గురి చేసే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో మానవ సమాజం అనేటువంటిది మనుగడ కొనసాగుతుందా లేదా అనేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. ఇప్పటికి 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు, విభజన ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. మీరు కూడా కక్ష సాధింపులతో రాష్ట్రంలో టెర్రర్ని సృష్టించే ప్రయత్నం చేసే ప్రజలకు రక్షణ ఎవరు అనేటువంటిది రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో 600 మంది హత్యకు గురి కాబడ్డారు అని చెప్పి మీ పార్టీ లీకులు ఇస్తా ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో హత్యలకు గురి కాబడ్డారు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి, అంటే ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో అభివృద్ధి విద్యారంగంలో సాధించామను, వైద్య రంగంలో సాధించామను, పరిశ్రమలు ఏర్పాటు చేశామను, ఇరిగేషన్ని డెవలప్ చేశామను, ప్రాజెక్టులు నిర్మించామను చెప్పే పరిస్థితి లేదు. ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. మీరు చేస్తున్నది మంచిది కాదు. మీ పనితీరు చూసి ప్రజలు మీకు ఓటు వేయలేదు. ఒక భయంకరమైనటువంటి పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి మీరు ఎలాంటి వారు అనేటువంటి చూడకోకుండా మీకు ఓటు వేశారు. అది మీ బలం అనే భ్రమల్లో విధ్వంసం వైపు, హత్యల వైపు, అరాచకాల వైపు పాలన కొనసాగితే మీకు రాబోయే రోజులు చాలా గడ్డు కాలం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. వాటిపైన చర్యలు ఏముంటాయో చెప్పండి. ఈరోజు ఇన్ని హత్యలు దాదాపు నడి బొడ్డున ప్రత్యక్షంగా వేట కొడవలతో ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే ఆ 2 కుటుంబాల మధ్య గతంలో ఉన్నటువంటి రైవాల్టీ మీకు తెలుసు, పోలీస్ వ్యవస్థకు తెలుసు. కానీ దాని రివెంజ్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే విషయం కూడా పోలీస్ వ్యవస్థకు తెలుసు. కానీ ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఒక చేతగాని అసమర్థుల్లా, అయ్యా మీ యూనిఫామ్కి మీరు విలువ ఇవ్వండి. ప్రభుత్వాలు మారుతుంటాయి, వ్యక్తులు మారుతుంటారు, కులాలు మారుతుంటాయి. కానీ మీరు అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వెంట్స్గా ఐపీఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మీరు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యతను ఒక డీజీపీగా ఫెయిలర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. డీజీపీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలు 3 అమరులయ్యారు. ఛాలెంజ్లు వేస్తూ, అమ్మా మీరు తెలుగుదేశం పార్టీకి కాదు హోంశాఖ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5,45,00,000 మంది జనాభాకు మీరు శాంతి భద్రతను కాపాడే బాధ్యత మీకు ఇచ్చారు. లేదంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మాత్రమే మీ పదవికి రాజీనామా చేసి కార్యాలయంలో మీరు యొక్క ఛాలెంజ్లు వేయండి. దయచేసి ఒక మహిళలుగా శాంతి భద్రత